ఒకేసారి సాతాను యోబును హింసించలేదు. అంతటి శోధన వచ్చినా కూడా యోబు తట్టుకున్నాడు. ఈసారి శారీరక శ్రమతో సాతాను శోధించే ప్రయత్నం చేశాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఒళ్ళంతా కురుపులు, బాధగల కురుపులు యోబుకు కలిగాయి. ఒళ్ళంతా దురద, రసి కారుతుంది. ఒళ్ళు గోకడానికి కూడా చిల్ల పెంకులు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు. అది ఎంత బాధాకరం, ఎంత చెడ్డబుండులవి. ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు, అనారోగ్యం అపవాది వల్ల వస్తుంది, అపవాది కలుగజేస్తాడు. కానీ ఇక్కడ దేవుడే అనుమతించాడు. దేవుడు తన వారిని పవిత్రపరచడానికి, సంపూర్ణులు చేయడానికి ఇలా వాడుకుంటాడు. ఎంత బాధించినా, ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నా బాధపడుతున్నాడు గాని దేవుణ్ణి మాత్రం విడవలేదు. ఆ చిల్లని పెంకులు తీసుకుని గోక్కుంటున్నాడు, ఆ పుండులతో బాధపడుతున్నాడే తప్ప దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు.